అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐపోలవరం మండలం బాణాపురంలో మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారం కేసు విచారణకు అమలాపురం డీఎస్పీ విచారణ నిర్వహించారు. బాలిక ఇచ్చినటువంటి వివరాల మేరకు రాయపురెడ్డి రెడ్డి సత్యవెంకటకృష్ణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా మరో బాలికపై కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు సమాచారం అందిందని డీఎస్పీ తెలియజేశారు. ఆమె కూడా ఫిర్యాదు చేస్తే కేసు తీసుకుంటామని తెలియజేశారు. ప్రస్తుతం బాబీ పరారీలో ఉన్నాడని అతని త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలియజేశారు. బాబీ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారని అధికారులు పేర్కొన్నారు. బండి మీద వచ్చాను మీరు ముందు విఆర్ఓ గారు వెనక తెచ్చండి. సత్యం అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి మాకు ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ వయసు 10 సంవత్సరాలు. ఆమె తండ్రి చనిపోయి ఉన్నాడు 2 సంవత్సరాల క్రితం. తల్లి ప్రైవేటుగా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు తన ఉంటాం మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపురెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సను, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు, కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో